మరొక నూతన దినము మన జీవితంలో మరొక నూతన దిన ప్రారంభం. ఈ దినమంతటి కొరకై దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, కృపలు విడుదల చేయబడును గాక. మంచిదండి. దేవుని వాక్యం కొద్దిసేపు ధ్యానించుకుందాం. మనము మొదటి కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. మొదటి కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామా? చదువుతారా? పదవ వచనం. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. పరిశుద్ధులైన మా గొప్ప పరలోకపు తండ్రి, మా ప్రభువా, ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నీ నామమును బట్టియే నిన్ను స్తుతించుతున్నాము. ఈవులనిచ్చువాడవని, సహాయము చేయువాడవని, ఆదరించి ఆదుకునివాడవని, నమ్మకస్తుడవని, నమ్మదగిన దేవుడవని ప్రభువా, ఈ ఉదయకాల సమయమున నీ పాద సన్నిధిని ప్రవేశించి ఉన్నాము. నాయన, ఇంకా ఏ స్థితిలో ఉన్నారో రాలేకపోతున్న వారందరినీ, బలహీనముగా ఉన్నా ప్రభువా, మరి ఇబ్బందులలో ఉన్నా వారందరినీ పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించమని, వారి ప్రార్థనలు, వారి అవసరతలు ఎరిగిన దేవుడవు ప్రభువా. అందరికీ అన్ని ఇచ్చి పోషించువాడవు. మిమ్మల్ని పోషించి యెహోవాను నేనే, యెహోవా ఈరే అని చెప్పిన దేవుడవు ప్రభువా. ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ అనారోగ్య స్థితిలో ఉన్నా మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రఫా అని నీ నామమును ప్రకటించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. మా ప్రభువా, ఇబ్బందులలో, శ్రమలలో ఉన్నవారికి విజయమునిచ్చువాడను నేనే, యెహోవా నిస్సి, ధ్వజము అని చెప్పిన వాడవు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినము నీవు మాకు విజయమును అనుగ్రహించమని, మా సమస్యలన్నిటిలో నుంచి విడుదల దయచేయమని మా ప్రభువా నాయన నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకము ఇచ్చినట్టుగా కాదు, నా శాంతినే నేను మీకు ఇచ్చుచున్నానని చెప్పిన సమాధానకర్తవగు దేవా యెహోవా షాలోం, నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. మా ప్రభువా, మా షాలోము నీవే, మా సమాధానము నీవే. మా ప్రభువా, నీ నామస్మరణలోనే మాకు సమాధానము కలుగుతుంది ప్రభువా. మా స్థితి సమాధానకరం అవుతుంది ప్రభువా, నీకు స్తోత్రములు. నాయన, మబ్బులు విడిపోయినట్టుగా నాయన, కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు నాయన కాంతిరేఖవై నీవు ప్రత్యక్షమై చీకటంతటిని పారద్రోలి నీ దివ్య తేజోమహిమతో నింపి వెలుగుమయమై మా జీవితంలో ఉండునట్లు అనుగ్రహించువాడా, నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. మా ప్రభువా, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన తండ్రి, నీ వెలుగు మాలో ఉదయింప చేయండి. నీ సన్నిధి కాంతిని మా ముఖముల మీద ఉదయింప చేయండి. మమ్మల్ని కరుణించండి ప్రభువా, మమ్మల్ని కాపాడుచున్నావు, నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. ఆయన ఈ దినము ప్రభువా, ఇంకా రాలేని అనేక మంది బిడ్డల కొరకు ప్రభువా నాయన, ఇంకా రావాల్సిన నూతన కుటుంబాలను కూడా మీరే ఈల వేసి నడిపించమని ప్రార్థించుతున్నాం. ప్రభువానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. చదవబడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు.
ధ్యానించుటకు సిద్ధముగా ఉన్నాము. మాతో ముచ్చటించమని, మాట్లాడమని, హృదయములను తెప్పరిల్ల చేయమని, ఆశపడిన ప్రాణములను తృప్తిపరచు యెహోవా, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ మా ప్రియ రక్షకుడు, విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏమై ఉన్నారో వారికి ఆ స్థితి కలిగి ఉండుట అది దేవుని చిత్తం, అది దేవుని కృప. ఇబ్బందులలో ఉన్నవారు, మాకెందుకు ఈ ఇబ్బందులు, మేము ప్రభువును కలిగి ఉన్నవారము కదా, మేము ప్రభువును సేవించేవారం కదా, మాకే ఎందుకు ఈ కష్టములు, మాకే ఎందుకు ఈ పరిస్థితులు, రకరకాల పరిస్థితులు, రకరకాలుగా దేవుని విశ్వసించినందువలన, నిజ దేవుని చేరుకున్నందువలన ఆ కుటుంబీకులందరిలో వారి పట్ల కోపము, ద్వేషము, అయినా ఆ స్థితిలో వారు ఉండుటకు అది దేవుని కృపయే, అది దేవుని చిత్తమే, దేవుని ఏర్పాటే. ఆ కుటుంబం అంతట్లో ఆ ఒక్కరే దేవుని ఎరిగి ఉండుట. మరి ఆ ఒక్క వ్యక్తిని దేవుడు ఆకర్షించినట్టుగా మిగతా కుటుంబీకులను ఎందుకు ఆకర్షింపడో ఆ ఒక్క వ్యక్తి మీదనే దేవుని కృప ఉన్నది. దేవుని కృప వలన వారు దేవుని యొద్దకు చేరుకోగలిగారు. దినదినము అనుభవిస్తున్న అవమానములు, నిందలు, దూషణలు అనుభవించుట ఆ ఒక్క వ్యక్తికే దేవుని కృప ఇవ్వబడింది. ఆ వ్యక్తులు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, బర్నబాస్ అనే ఒక యవనస్తుడు మన మధ్యకు వస్తూ ఉంటాడు. తెలుగు సెషన్లో ఒకవేళ లేట్ అయితే హిందీలో వెళ్తాను కదా అని హిందీ సెషన్లోకి వస్తాడు. ఒక్కడే, అమ్మా నాన్న, అన్న, తమ్ముళ్ళు, బంధువులు ఎవరూ ఆకర్షింపబడలేదు దేవుని యొద్దకు. ఆ ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కరిని ఎన్నెన్నో మాటలు అంటారు, ఎన్నెన్నో బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే ఎవరైనా చూస్తే ఎన్ని మాటలు అంటారో, చర్చికి వెళ్ళటం ఎవరైనా చూస్తే ఎన్ని మాటలు అంటారో, గదిలోకి వెళ్ళి ఒంటరిగా మోకరించి ప్రార్థన చేసుకునే వీరు కూడా ఉండదు, గలిబిలి చేసేస్తారు. ఆ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఏమనుకోవాలి, ఎలాంటి భావాలు కలగవచ్చు? రామేశ్వరమ్మ గారు ఉన్నారు, ఒక్కరే దేవుని కృప పొందుకున్నారు. దేవుని కృప పొందుకున్నందుకు ఆమె భర్త వలన ఎన్నెన్ని మాటలో, ఎన్నెన్ని దెబ్బలో, గాయాలయ్యేటట్టు అయినా ఓర్చుకోవటం. ఎన్ని, ఒక్కనాడ, 2 రోజుల, 3 రోజుల, ఈ రోజుతో ఇక అయిపోతుందా? ఈరోజు కూడా నిందిస్తారు, ఈరోజు కూడా పిల్లలు మేలును పొందుకుంటారు, ప్రార్థన అడుగుతారు. వారికి ఏదైనా కష్టం వస్తే, వారికి ఏదైనా నష్టం వస్తే, వారి పిల్లలకు ఏదైనా అనారోగ్యాలు కలిగితే, కంటి చూపు మందగిలితే, చెవిలో ఏదైనా నొప్పి వస్తే, పడిపోతే, కాళ్ళు చేతులకు గాయాలైతే, ఏదైనా అయితే అమ్మ నమ్ముకున్న దేవుడికి ప్రార్థన చేస్తే, ఎవరెవరో అమ్మ స్నేహితులు ఉన్నారట, దూరంలో ఉంటారట, ముఖాలు చూసుకోకపోయినా మాటలు వింటారట, ఏకమై అమ్మ నమ్మిన దేవుణ్ణి అడుగుతారట, మన పిల్లలకు క్షేమం అవుతారట అని తెలిసినా మరలా ఆ మేలు పొందుకున్న తర్వాత కూడా మరలా ఆయాసమే. ఎందుకు మా దేవతలు మా పండుగలకు రాదు అమ్మ?
ఎందుకు మేము మొక్కుబడులు చేసుకుంటున్నట్టు మాతో వచ్చి మొక్కుబడులు చేసుకోదు? ఎందుకు మేము వండినవి తినదు? అని ఆపదలలో ప్రార్థనలు కోరినా, మేలు పొందుకున్నా మరలా అవమానాలే. చిన్నబుచ్చుకోవటమే. మరి ఆ స్థితిలో ఉన్న ఆ అమ్మకు ఆ అమ్మకు ఆ బాధ తొలగిపోయి నివారణ కలిగే మార్గమున్నదా? నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అనే పౌలన్న చూపిన చక్కటి మార్గం, చక్కటి వేదిక, ఉపాయం. నేను ఈ స్థితిలో ఈరోజు ఇలా ఉన్నానంటే, ఈ నిందలు, అవమానపు మాటలు వింటున్నానంటే, అయినా జీవం కలిగి నీ నామము స్మరించుచున్నాను, ప్రార్థించుకొనుచున్నాను. నా స్నేహితులతో, పరిశుద్ధులతో సహవాసములో ఉన్నాను అంటే అది నీ కృపయే. ఎవరెవరు ఏ స్థితిలో ఉంటారో ఎవరెవరు ఏ స్థితిలో ఉంటారో వారి వారికి అది దేవుని కృపయే. అంటే దేవుని ఏర్పాటే. అనగా దేవుడు ఏర్పాటు చేసినదే ఈ దినపు మన జీవితాలు. ఈ దినము 9వ తేదీ మార్చి 2024 ఇలాగే ఉండాలని ఎప్పుడో నిర్ణయించిన దేవుడు. వచ్చే సంవత్సరము దేవుని రాకడ ఆలస్యమైతే, సజీవుల లెక్కలలో మనం ఉంటామని దేవుని నిర్ణయం అయితే, వచ్చే ఏడాది, ఆ పై ఏడాది, ఆ ఏడాదిలో వచ్చే ఆ ఒక్కొక్క దినాలు, ఈ దినము శనివారము వచ్చినట్టు ఆ దినము ఆ సంవత్సరపు దినాలన్నీ ఏ దినములలో ఎలా ఉండవలెనో అది ఆయన ఏర్పాటు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాటి సముద్రము ఆరజేసి ఆరిన నేలను నడిపించిన తర్వాత మారా యుద్ధకే వెళ్తారు. అది ముందే ఏర్పాటు. మారా యుద్ధ నీళ్లు లేవని అంగలారుస్తారు. అది ముందే ఏర్పాటు. అనగా దేవుని చిత్తము, దేవుని కృప. కృప కార్యము చేసింది. ఇక్కడికొస్తారు, నీళ్లుండవు. నా దాసుని మీద సనుగుతారు. నీరు లేని పరిస్థితి చాలా దారుణం, చాలా కష్టము. ప్రాణాలు పోతాయి. పిల్లలు అడుగుతారు, పెద్దలు అడుగుతారు, వృద్ధులు అడుగుతారు. కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, అమ్మా కుమార్తెను చూసి, కుమారుని చూసి దాహంగా ఉంది, చాలా సేపటి నుంచి గొంతు తడారిపోతుంది. నీళ్లు లేవా? కాసిన నీళ్ళైనా ఇవ్వరా? గొంతు తడుపుకోవటానికి కొన్ని నీళ్ళు ఇవ్వండి అమ్మా. పిల్లలు దాహమేస్తుంది, మంచినీళ్ళు కావాలి అని అడుగు. ఆ స్థితి అక్కడ ఆ కుటుంబ సభ్యులకు తెలిసింది. నీళ్లు లేవు, అమ్మ నాన్నలు నీళ్ళు అడుగుతున్నారు, పసిపిల్లలు నీళ్ళు అడుగుతున్నారు అని అప్పుడు తెలిసింది వారికి. కానీ వారు అక్కడికి రాకమునుపే, అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడే, మోషే అహరోనులు ఫరోతో వెళ్ళి వాదించుతున్నప్పుడే, పోనివనని ఫరో అంటున్నప్పుడే, 10 మార్లు కఠినపరచబడుతున్నప్పుడే ఇక్కడి నుంచి విడుదల చేయబడతారు. ఫరో పొమ్మంటాడు, బయలుదేరుతారు, పస్కా పశువును వధిస్తారు, పండుగను ఆచరిస్తూ వెండి బంగారు నగలు ధరించుకుంటూ బయలుదేరి వస్తారు, సముద్రము దాటుతారు. ఇక్కడికి వస్తే ఈ నీళ్లు, ఈ స్థితి. ఇప్పుడు ఈనాడు ఉన్న స్థితి, ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు, గొంతెండిపోతుందమ్మా, ఒక చుక్క నీళ్లు పోయండి. పిల్లలు అంగలారుస్తున్నారు, అమ్మా నాన్న, అమ్మా అమ్మ, మమ్మీ మమ్మీ, వాటర్ 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 అని ఇప్పుడు అడుగుతున్నారు. అది గత సంవత్సరమే దేవునికి తెలుసు. ఈనాడు దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలు అనుభవిస్తున్న స్థితి, ఆయన కొరకై దూషణకరమైన మాటలు వినవలసి వస్తున్న స్థితి, అవమానాలు పొందుతున్న స్థితి, ఆకలితో ఉండే స్థితి, దప్పికతో ఉండే స్థితి, గత కాలమందే భవిష్యత్తులోనికి వెళ్ళి చూచి ఆయన కృపను ఇచ్చిన కనికరం. ఫిలిప్పీ పత్రిక
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందామా? 12, 13 వచనాలు. ఆశా షారోన్ పాస్టమ్మ గారు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆశా షారోన్ గారు, పాస్టమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సరే, మంచిది. ఇంకెవరైనా చదవండి. అమ్మ మీరు చదవగలరా ఆశా షారోన్ గారు? లేదంటే అమ్మగారు మీరు చదువుతారా? 4 అండి ఫిలిప్పీల పత్రిక 12, 13. అలాగే. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్, ఆమేన్. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని చెప్పిన పౌలు గారే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. బలహీనుడుగా ఉండి, ఆకలితో ఉండి, దీనస్థితిలో ఉండి, అయినను నన్ను బలపరచువాడున్నాడు నాకు తోడు, నేను సమస్తము చేయగలను. ఈ స్థితులు ఒకప్పుడు దీనస్థితి అంటే ఒకనాడు, మరొక నాడు సంపన్న స్థితి. దీనస్థితిలో ఉన్నప్పుడు నేను దీనుడుగా ఏమి లేనివాడుగా ఉండుట దేవుని కృప నా పట్ల. నేనేమై ఉన్నానో ఈ దీనస్థితి కలిగినందున నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ దినపు ఏర్పాటు దేవుని కృప. ఈ దినస్థితి నాకు కలుగుట దేవుని కృప. ఇది ఆశ్చర్యం కదా. మరొక నాడు సంపన్న స్థితి, మరొక నాడు ఎవరు ఏదడిగినా కాదనకుండా తీసి ఇచ్చే స్థితి, సంపన్న స్థితి. ఆ స్థితి ఆ దినము కలిగి ఉండుట దేవుని కృపయే. మరొక నాడు మరలా దీనస్థితి, ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నా చేయలేని స్థితి, మన అవసరాలే తీర్చుకోలేని స్థితి. అయినా అది కూడా దేవుని కృపయే. ఒకప్పుడు ఆకలి కొని ఉండుట, ఒకప్పుడు కడుపు నిండి ఉండుట, అంటే ఒకనాడు అన్నమే లేకపోవుట, ఆ అన్నము లేని ఆ దినము కూడా దేవుని కృపయే. ఒకనాడు కడుపు నిండి ఉండుట, చక్కని భోజనములు అందుబాటులో, మంచి భోజనము తిని తృప్తి కలిగి ఉండుట, కడుపు నిండి ఉండుట, అది కూడా దేవుని కృపయే. ఒకప్పుడు దినస్థితి, మరొకప్పుడు మరొక నాడు సంపన్న స్థితి. ఒకప్పుడు మరలా ఏమి లేని స్థితి. తీతు గారికి ఒక మంచి చెప్పుల జత కొనివ్వాలి, కానీ లేవు. తీతు గారికి చెప్పుల జత, తిమోతి గారికి ఒక మంచి బ్యాగు ఇవ్వాలని ఉన్నది, కానీ లేని స్థితి. ఇవ్వాలని ఉన్నా లేని స్థితి కలిగి ఉన్నా ఆ లేని స్థితి అది కూడా దేవుని కృపయే. మరి ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వగలిగి ఉండాలి కదా. ఇవ్వాలని ఉన్నది, బ్యాగ్ ఇవ్వాలి తిమోతి గారికి, జోళ్లు కొని ఇవ్వాలి తీతు గారికి, కానీ లేదు. నొచ్చుకుంటున్నాడా, బాధపడుతున్నాడా, కంప్లైంట్ చేస్తున్నాడా దేవునికి? ఒకప్పుడున్న సంపన్న స్థితి కొనసాగించకుండా దీనస్థితిలోనికి ఎందుకు తెచ్చావు? నా ప్రియ శిష్యులకు, నా బిడ్డలకు నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో అది ఇవ్వలేని స్థితిలో ఎందుకున్నాను? కంప్లైనింగ్ స్పిరిట్ ప్రభు ఇచ్చిన అభిషేకపు పరిశుద్ధాత్మ లక్షణము కాదు. తృప్తి కలిగి ఉండటే, ఏ స్థితిలో ఉన్నా కృతజ్ఞతలు స్తుతులు చెల్లించటయే. ఈ రోజు నా దగ్గర ఏమి లేదు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పటం, ఇది ఎంత కఠినము.
ఏమీ లేకపోతే థ్యాంక్ యూ చెప్తావా? ఉన్ననాడే సంపన్న స్థితిలో ఉంటేనే థ్యాంక్ యూ చెప్తావా? ఈరోజు జ్వరం వచ్చింది, ఈరోజు బలహీనత ఉంది, థ్యాంక్ యూ చెప్తావా? ప్రభువా ఈరోజు నాకు తలనొప్పి వచ్చినందుకు నీకు స్తోత్రం అంటామా? ఇది నీ కృపయే అంటామా? ఏ స్థితిలో ఉన్న నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అయి ఉన్నాను అంటామా? కడుపు నిండా అన్నం తిన్నప్పుడు ఈ దినము నేను అన్నం తినుట నీ కృపయే అని దేవునికి వందనాలు చెప్తాము. ఒకవేళ మరుసటి దినమున అన్నమే దొరకని స్థితిలో ఆకలితో ఉంటే అప్పుడు చెప్తామా? ఇది నీ కృపయే, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అంటామా? దీన స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఇది నీ కృపయేనని నీకు స్తుతులు చెల్లించేదను. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, నాతో ఉన్న వారికి వారి అవసరములకు తగినంత నేను కుప్పిలు విప్పి ఇచ్చే స్థితిలో ఈ రోజు ఉన్నాను. అందుకు నీకు స్తోత్రములు, థ్యాంక్ యూ లార్డ్. మరలా మరొక వారము, మరొక నెల దీన స్థితి వచ్చింది. మరలా ఏమీ లేవు, ప్రయాణపు ఖర్చులు భత్యములు కూడా లేవు. అయినా థ్యాంక్ యూ లార్డ్, అయినా స్తోత్రం ప్రభువా, ఈ దినము నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే. ఎవరెవరికి ఏది ఇవ్వగోరుచున్నానో ఇవ్వలేని స్థితిలో ఉన్నందున కూడా నీకు ఇది నీ కృపయే. ఇది ఎంత కఠినమైన మాట! కఠినమేనా? ఇది కఠినమేనా? జాన్ బన్యన్ అనే ఒక భక్తుడు నిర్దోషి, ఏ నేరము చేయలేదు, 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఎవడో చేసిన ఆ నేరానికి ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చి ఆ అధికారులు, ఉన్నతాధికారుల ఒత్తిడి నుంచి తప్పించుకోవటానికి అమాయకులనైనా ఆ సమయానికి అక్కడ తచ్చాడుతుంటే ఎవరైనా కనబడితే ఆ నేరం జరిగిన ప్రదేశాల్లో అమాయకుడు ఎవరైనా దొరికితే ఎవరినో ఒక మనిషిని తెచ్చి ఆ నేరం చేసిన కరడుగట్టిన నేరస్తుడు ఇతనే అని న్యాయమూర్తి దగ్గర నిలబెడతారు. దొంగతనం చేసిన వాడు, నేరం చేసిన వాడు, అత్యాచారాలు చేసిన వాడు తప్పించుకుపోయాడు. ఆ అభియోగాలన్నీ అమాయకుడి మీద మోపేస్తారు. తీసుకొని వెళ్ళి న్యాయస్థానంలో ముందు నిలబెడతారు, శిక్షలు వేసేస్తారు. నేను చెరసాలలో ఉంటిని, నన్ను మీరు చూడవచ్చితిరా? చెరసాలలో ఉండేవారు ఎవరు? దొంగలు, హంతకులు, అత్యాచారాలు చేసేవారు, అమ్మాయిలను వ్యభిచార కొంపల్లో అమ్మేవారు పాపిష్టులే కదా, దుర్మార్గులే కదా. మరి యేసయ్య ఎందుకుంటాడు చెరసాలలో? నీకేం పనయ్యా యేసయ్య, మీరు చెరసాలలో ఎప్పుడున్నారు అనలేదా వాళ్ళు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు అంటాడు. అమాయకులు, నేరము చేయనివారు, ఎన్నడూ అలాంటి తలంపే లేనివారు, అందరినీ తమ చిన్న బిడ్డలైతే కూతుర్లుగా, చెల్లెమ్మలుగా, పెద్దవారైతే అక్కలుగా, అమ్మలుగా సన్మానించి చూస్తారు. వారికి అలాంటి దృష్టే ఉండదు. ఇతరుల సొత్తు ఎన్నడూ ఆశించరు. సౌమ్యులు, సాత్వికులు అయినా చెరసాలలో ఉంటారు. నేరము చేయలేదు వాళ్ళు. ఈ దినము భారతదేశపు ఈ రోజు మార్చి 9వ తేదీ ఈ ఉదయకాలపు సమయమున భారతదేశపు ఎన్నో జైళ్లలో, చెరసాలల్లో యేసు సేవకులు పట్టబడి సువార్త ప్రకటిస్తున్నందున పట్టుకుపోయి జైళ్లలో వేయబడి ఉన్నారు. వారు దొంగలు కాదు, వారు అత్యాచారాలు, హత్యలు చేయవారు కాదు, వారు లూటీ చేయవారు కాదు, దోపిడీదారులు కాదు, రహదారులలో దాగుకొని మాటు వేసి దొంగతనాలు చేసేవాళ్ళు కానే కాదు. క్రీస్తు సువార్తను ప్రకటించుతున్నందువలన, దేశం కొరకు, దేశ క్షేమం కొరకు ప్రార్థించుతున్నందువలన వారిని పట్టుకొని ఈడ్చుకుపోయి చెరసాలలో వేసి సంఖ్యలతో బిగించి శిక్షకు నిర్దోషులు బలి అయిపోయి అక్కడ ఉన్నారు. యేసయ్య ఎందుకుంటాడండి జైల్లో? బరబ్బా ఉంటాడు. యేసయ్య ఉంటాడా? బరబ్బాలు ఉంటారు. అయితే
ఆయన నిమిత్తము, ఆయన నామము నిమిత్తము హింసించబడుతున్న పరిశుద్ధులు కూడా చెరసాలలో ఉన్నారు. వారు ఇప్పుడు ఏమనాలి? నేను ఈ జైలులో ఉన్నందుకు నీకు స్తోత్రం. ఈ దినము నేను ఈ జైలులో ఉన్నాను. నేనేమై ఉన్నానో ఇది నీ కృపయే అని చెప్పగలరా? చెప్పగలరా? చెప్పగలగాలంటున్నాడు పౌలన్న. కాళ్ళల్లో బోండాలు వేసి సంఖ్యలతో కట్టి ఆ సాయంకాలం అంతా కొరడాలతో కొట్టి మరల రేపొచ్చి కొడతాం మీ పని అని రాత్రి విడిచిపెట్టంటే ఆ స్థితిలోనే, ఆ దెబ్బలు తిన్న స్థితిలోనే ఆ కాళ్ళలకు బొండాలు బిగించి ఆ సంఖ్యలతో బంధించి సైనికులు కొట్టి డ్యూటీ వారి ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపొస్తాము, రేపు పగలంతా మళ్ళీ కొడతామని పోతే ఈ దెబ్బలతో, ఈ సంఖ్యలతో, ఈ కొరడా దెబ్బల సలుపులతో, ఆయాసంతో, నొప్పితో ఉన్నందుకు నీకు స్తోత్రమని, ఈ స్థితిలో మేమిద్దరము, శీలయు నేను ఈ స్థితిలో ఉన్నందుకు ఇదిగో ఈ సంఖ్యలతో గొలుసులతో బంధించబడి ఉండుట, ఇప్పుడే వాళ్ళు అన్ని దెబ్బలు కొట్టిపోవుట, మరల రేపొచ్చి కొడతామని మాకు చెప్పిపోవుట, ఇది నీ కృపయే అని చెప్పగలరా? ఆ దినం అలా ఉంటదని వారి జీవితంలో నిర్ణయించిన వాడు ఒకవేళ అది తప్పించాలనుకుంటే తప్పించగలడు. కానీ ఆ స్థితిలో పెట్టుట దేవుని కృపయేనట. పాటలు పాడలేదా? ఆ రాత్రి పౌలు శీల పాటలు పాడతారా? కొరడా దెబ్బల సలుపు, ఆ దెబ్బల తీపు, ఆ గాయములు, ఆ రక్తములు కారుట, ఆ ఇనుప సంఖ్యలతో చేతులు బంధించుట, కాళ్లకు గొలుసులు కట్టుట, బొండాలు బిగించుట, అదేమైనా ఆహ్లాదకరమైన స్థితి? అదేమైనా సంతోషకరమైన స్థితి? వర్షిప్ చేయటానికి ఈ దినాల్లో మనం చూస్తున్నాము ఒక చక్కని వేదిక, రంగురంగుల జెండాలు, మంచి మ్యూజిక్ సిస్టమ్, మంచి సౌండ్ సిస్టమ్, ఎకో సిస్టమ్, చాలా మంది అనుకరించి పాడేవాళ్ళు, కోరస్లు పాడేవాళ్ళు ఉంటే కదా వర్షిప్ లీడర్ వచ్చి చక్కగా అటు ఇటు చేతులు ఊపుతూ పాడతాడు, వర్షిప్ చేస్తాడు. సంఖ్యలు బిగించి దెబ్బలు కొట్టి రక్తాలు కారుస్తూ చెవి తెగిపోయి, ముక్కు తెగిపోయి, కనుబొమ్మలు తెగిపోయి రక్తం ఓడుతుంటే వర్షిప్ చేయమంటే చేస్తారా వర్షిప్? పౌలు శీలలు చేసినట్టు చెరసాలలో, వేదిక నెక్కి కాదు, చెరసాలలో చీకటి గదిలో అక్కడే మలమూత్రాలు విసర్జించి దుర్గంధముతో నిండి ఉన్న ఆ చోటులో వర్షిప్ చేయగలరా? పౌలు శీలలు చేసినట్టు స్తుతులు పాడగలరా? ధన్యవాదాలు, థ్యాంక్ యూ, వందనాలు, స్తోత్రం అని వర్షిప్ చేయగలరా? చేసి చూస్తే చెరసాల బద్దలాయను, సంఖ్యలు విడిపోయెను, ఆ చోటు కంపించెను. వండర్స్ అండ్ మిరకల్స్, అద్భుతాలు మామూలుగా అద్భుతాలు జరగడానికి కారణము దీన స్థితిలో, ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నప్పుడు కన్నీళ్ళ ఆత్మతో సత్యం పోరాట. అద్భుతాలు జరగాలంటే, దేవుడు కార్యాలు జరగాలంటే దీనులైనా దీన స్థితిలో ఉండ నేర్చుకొనిన, ఇబ్బందులలో కూడా దేవుణ్ణి స్తుతించగలిగిన, సంతోషముగా అంగీకరించదగిన, బాధలను కూడా దీవెనలతో సమానముగా ఎంచి ఈ బాధలో నేను ఉండుట కూడా, ఈ దినము నేను ఈ ఉన్న నా స్థితి కూడా ఇది నీ కృపయే. పరలోకము కట్టిపోదా? బాధలో ఉండి కూడా భక్తుడు స్తుతిస్తూ ఉంటే, రక్తము ఓడుతూ ఉండి కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటే, చెరసాలలో దుర్గంధపు చీకటి కోట్టులో ఆ కంపు వాసనలో కూడా దేవుని స్తుతిస్తూ ఉంటే పరలోకము కదిలిపోదా? అద్భుతము జరగదా? ఆశ్చర్య కార్యాలు విడుదల కావా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ, ప్రతి విషయం అంటే టికెట్ కొనుక్కున్నాను, చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉన్నది, ఆ టికెట్ పెట్టుకున్న నా బ్యాగు, నా వస్తువులు
నా తువాలు, నా వస్తువులు అంటే నాతో వెండి బంగారాలు ఏమి ఉండవు. నా ఫోను, నా తువాలు, ఆ ఫోన్ చార్జరు, బైబిలు, కొన్ని కాగితాలు, ఏదైనా దేవుడిస్తే రాసుకోవటానికి. ఆ బ్యాగు దొంగతనం అయిపోయింది. అందులో టికెట్ కూడా పోయింది. ఆ టికెట్ తనిఖీ అధికారి వస్తాడు. టికెట్ చూపించమన్నాడు. టికెట్ లేదు. వచ్చే స్టేషన్‌లో దిగబెడతాడు. అది ఏ ఊరో, అది ఏ ప్రాంతమో, టికెట్ లేదు, డబ్బులు లేవు, బ్యాగు పోయింది. ఎలాంటి స్థితి అది? ఆ స్థితిలో ఆరాధన చేయగలరా? ప్లాట్‌ఫార్మ్ మీద చేతులెత్తి మోకరించి ఆ చెట్టు కింద దేవుణ్ణి స్తుతించగలరా? స్తుతించగలరా దేవుణ్ణి? ఏ స్థితిలో ఉన్నా, ప్రతి విషయంలోనూ సౌఖ్యముగా ప్రయాణం సాగితేనా అదొక మంచి విషయము. అసౌకర్యం ఏర్పడి ఎటు తోచని స్థితిలో ఉండిపోవుట అది కూడా ఒక విషయమే. మొదటిది విషయమే, రెండవది విషయమే. అన్ని విషయాలయందు, ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును, కడుపు నిండి ఉండుట, సమృద్ధి కలిగి ఉండుట మంచి విషయాలు. ఆకలి కొని ఉండుట, లేమిలో ఉండుట ఇవి ఎలాంటి విషయాలు? ఎలాంటి విషయాలు? ఇవి కూడా మంచివే దేవునితో ఉన్న బిడ్డలకు, దేవుని నమ్మిన బిడ్డలకు. కంప్లైంట్ చేయని, దేవుని ఆత్మ నేర్పని, సనుగుడు, విసుగు అనేవి లక్షణాలు లేని వారికి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటివి ఇవ్వడు. ఏ స్థితిలో ఉన్నా సంతోషించమంటాడు. మరల చెప్పుదును ఆనందించుడి అంటాడు. కష్టంలో ఉంటే మరలా వచ్చి చెప్తావెందుకు? హోలీ స్పిరిట్ గాడ్ ఆనందించమంటావు. ఎలాగ ఆనందిస్తాను? దెబ్బ తగిలితే, కష్టం కలిగితే, నష్టం కలిగితే, ఇబ్బందిలో ఉంటే, ఆకలి కొని ఉంటే, కడుపులో ఆకలి కేకలు వస్తూ ఉంటే ఎంజాయ్ అంటావేంటి? రిజాయిస్ అంటావేంటి? ఆనందించమంటావేంటి? ఆ స్థితిలో ఉన్న దేవ భక్తులకే తెలుసు ఆనందించుట, స్తుతులు చెల్లించుట. దేవుణ్ణి నమ్ముకొనిన వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి, పరిశుద్ధులకు మాత్రమే, అనుభవంలో ఉన్న వారికే తెలుసు. ఇది అనుభవంలో లేని వారికి చెప్పిన వారికి తెలియదు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఒక దీర్ఘ శ్వాస, గుండెల నిండా ఊపిరితిత్తులు నింపబడినంత శ్వాస పీల్చుకొని ఈ మాట చెప్తున్నాడు. గంభీరమైనటువంటి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని మాట చెప్తున్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నేనే మాత్రపు వాడను, నేనే పాటి వాడను. నా దినదినపు స్థితిని నిర్ణయించువాడు. ఒకనాడు ఆకలితో ఉండమంటే ఆ స్థితిలో కూడా ఉంటాను. ఒకనాడు సమృద్ధి కలిగి ఉంటే ఆ స్థితిలో కూడా దేవుని స్తుతిస్తాను. దీనస్థితిలో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్న, అన్ని కార్యములలో మారా నీటి విషయము, మెరీబా జలముల విషయము తెలియనివాడా? మారా విషయం ముందు ఎరగనివాడా? వస్తారు, నీళ్ళు అడుగుతారు, గొంతులు తడారిపోతున్నాయి అని వృద్ధులు నీళ్ళు అడుగుతారు, పిల్లలు అడుగుతారు అని తెలియనివాడా దేవుడు? ఎందుకు ఆ చోటుకే నడిపించాడో? ఇక తొడవలు లేనట్టు, ఇక అరణ్యములో దారులు తెరవనట్టు ఆ చోటుకే ఎందుకు నడిపిస్తాడో? అద్భుతం చేయటానికి, ఆ మారాను మార్చడానికి, ఆ మారాను మధురముగా మార్చడానికి. మన స్థితి ఈ రోజు ఆకలిగొన్న స్థితి అయితే అది నిన్ననే ఆయనకు తెలుసు. రేపు ఇబ్బందికరమైన స్థితులు వస్తే అవి వస్తాయని ఈ రోజే ఆయనకు తెలుసు. కానీ దేవుని పిల్లలైతే నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని
ఊపిరి పీల్చుకొని ధైర్యంగా పలుకుతారు, ప్రభును స్తుతిస్తారు. చెరసాలలో ఉన్న బొండాలు బిగించిన, సంఖ్యలతో బంధించిన, కొరడాలతో కొట్టిన, రాత్రంతా పాటలు పాడుకుంటారు. గాన ప్రతిగానములు. పల్లవి పౌలన్న పాడితే మొదటి చరణము, మొదటి లైను శీల పాడతాడు, రెండవ లైన్ మరల పౌలన్న పాడతాడు. ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో గంభీరముగా. నిన్న దినమంతా అన్నం పెట్టలేదు, సాయంకాలం అంతా కొరడాలతో కొట్టారు, రక్తం ఓడుతున్నది, కనుబొమ్మలు చిట్లిపోయినాయి, ముఖార విందములు రక్తవర్ణమైపోయినాయి. కానీ గాన ప్రతిగానములతో స్తుతులు చెల్లించుతున్న ఆ చీకటి కొట్టులో ఆ ఇద్దరు భక్తులు, ఆ పాటల శబ్దాలు, ఆ వర్షిప్, ఆ కన్నీటి రక్తము ఓడుతున్న పెదవుల గుండా వచ్చిన ఆ వర్షిప్, పరలోకము దిగి వచ్చేసింది, చెరసాల కంపించింది, సంఖ్యలు విడిపోయినాయి. అద్భుతము, 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 అద్భుతం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నేనేమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో, ఇప్పటి ఈ దీన స్థితి, అది దేవుని కృపయే, అది దేవుని కృపయే. అందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడుకుంటున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది భక్తులు. ప్రయాణములలో ఆపదలు, బంధువుల వలన ఆపదలు, సన్నిహితుల వలన ఆపదలు, ఇంట బయట ఆపదలు, అయినా దేవుని స్తుతిస్తున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము మన వినికిడిలో, మన జీవితాలలో అన్వయించుకొని ఫలింప చేయనట్లు దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక. తాడేపల్లిగూడెం పట్టణం నుండి అమ్మగారు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి చేరవచ్చిన మీ అందరికి వందనాలు. వీలున్న వారందరం మోకరించుదామండి. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఒక